గుడ్ క్వశ్చన్ అండి. ఐ థింక్ ఇట్స్ ద రిజల్ట్. సో ప్రేక్షకులే అనుకోవాలి 100% కదా. ఇప్పుడు నేను కేటర్ చేసేది నా కోసం కాదు, సినిమా తీసేది ప్రేక్షకుల కోసం. సో ఎక్కడో డెలిబరేట్గా కొన్ని చిత్రాలని వద్దు అని గట్టిగా చెప్పదెబ్బ కొట్టారు కాబట్టి బహుశా మనం మనుషులు కదా, వినాలి కదా, వినకపోతే మాటలతో కొట్టారు. సో అలా కొట్టినట్టున్నారు అందరికీ. నేను ఐ చేంజ్ మై సెల్ఫ్ దెబ్బ పడిన తర్వాత. అది మనం అనుకుంటున్నాం అండి, సీరియస్లీ అది మనం అనుకుంటున్నాం. ఉంది అనే ఫిక్సేషన్ మనం అనుకుంటున్నాం, లేదు అని మనం ప్రూవ్ చేయగలుగుతాం విత్ ఆ ఫిల్మ్స్. మనం అనుకుంటున్నాం వాళ్ళకు ఉంది ఫిక్సేషను, మన మీద ఇలా కావాలి అలా కావాలి అన్నారు. దెన్ హౌ డిడ్ మై ఫ్యాన్స్ ఎంజాయ్ ఫిల్మ్ లైక్ నానకల్? హౌ డిడ్ దే లైక్ ఇట్? నేనేం చెప్పలేదు ముందు వాళ్ళకి ఇలా ఉండబోతుంది, మీది ఏమి ఉండదు, మీరు ముందే కామ్గా ఉండండి, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేద్దాం, నేను ఎప్పుడు అనలేదు కదా. చూడండి ఫిల్మ్ సినిమా గురించి మీకు చెప్పాను డీటెయిల్స్, మీ ద్వారానే వాళ్ళు కూడా రీచ్ అయ్యింది. సో నేను చాలా కొత్తగా చేశాను, ఎవరు దీన్ని ఫ్యాన్స్ అందరూ మీరు మర్యాదగా ఫైట్లు ఉండవు, మీరు యాక్షన్ డైలాగులు ఉండవు అని చెప్పలేదు. సో మనం అనుకుంటామండి, మనకుండే ఒక ఒపీనియన్ని మనం రుద్దేయడానికి ట్రై చేసుకుంటాం అని ఫీలింగ్ నాకు. అది లేదు అనే నమ్మకం నాకు. అల్టిమేట్గా అంటే ఏ రోజైతే కథనం బాగుందో సినిమా బాగుంటుంది.